ప్రజలాడేది అందరూ బాగున్నారు కదా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ ಎಲ್ಲರಿಗೂ ప్రభు శుభములు కలుగును గాక. ఆమేన్. అయితే ప్రభునందు ప్రియ శ్రోతలారా, యేసేపు మరి గోతుల నుండి బయటకు వచ్చాడు. వాళ్ళ అన్నదమ్ములు కొట్టేసి మరి ఆయన పడేసినప్పుడు ఆ గోతుల నుండి ప్రభు అయిన యేసుక్రీస్తే ఆయన బయటికి లాగాడు. ఈరోజు నీ కుటుంబస్తులే, నీ బంధువులే, నీ స్నేహితులే, నీ ఇరుగు పొరుగు వారే వీడెప్పుడు నాశనం అవుతాడని చూస్తా ఉన్నారేమో. ఒకవేళ వాళ్ళతో ఏమన్నా వైరాగ్యం వచ్చినప్పుడు ఇలా నాశనం అవుతాడని ఎదురు చూస్తున్నారేమో. లేదు లేదు, భయపడకు. యేసు ప్రభు నిన్ను పైకి లాగే దేవుడు. దానియేలు సింహం బోల నుంచి పైకి లాగిన దేవుడు, మరి లాజరు చనిపోయినప్పుడు సమాధి నుంచి బయటికి లాగిన దేవుడు నిన్ను కూడా నీ కష్టం నుంచి, నీ బాధల నుంచి, నీ అప్పుల నుంచి, నీ కన్నీటి నుంచి ఆయన బయటికి తీయగల సమర్థుడు. హల్లెలూయా. ఒక విషయం నిజం చెప్తున్నాను, వినండి. నీవు దీవించబడతాయి ఉదయకాల సమయంలో. అలాంటి వారిని భక్తుల్నే పైకి లేపిన దేవుడు నిన్ను లేపలేడా? అయితే ప్రభునందు నా స్నేహితులారా, మనుషులు నిన్ను పాడు చేద్దామని చూస్తా ఉన్నారేమో. మనుషుడు పాడు చేస్తే నువ్వు ఎప్పటికీ పాడవో. దేవుడు పాడు చేస్తే మాత్రమే పాడవుతావు. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుని ప్రభువుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నీ హృదయంలోనికి ఉదయకాల సమయంలో వాక్యమిని ఆహ్వానించినట్లయితే ఆయన కూడా నీ హృదయంలోనికి వచ్చి నిన్ను కూడా నీ జీవితంలో గొప్ప కార్యం చేయిస్తాడు. ఆమేన్. నమ్మగలవా? ఈ విశ్వాసం నీలో ఉంటే గనక గొప్ప కార్యాలను నువ్వు చూచుదువు గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా సరే ఈ వీడియో విని ఆదరించబడాలని మరి జోసఫ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ద్వారా మరి మోజెస్ గారు మరియు నేను జోసఫ్ ఇద్దరం కలిసి దేవుని పేరట మరి ముందుకు వెళ్తా ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. అవర్ ఇండియా. గాడ్ బ్లెస్ యూ ఆల్.